నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు ఆ స్వప్నంలో కనిపిస్తుంటాయి పీడకలలు. నరేంద్ర మోదీ పదవి వదులుకున్నాడు, బీజేపీ అల్లకల్లోలం అయిపోయింది, ఆగమాగం అయింది, బీజేపీలో చీలికలు వచ్చినాయి, ఇక నేనే ప్రధానిని. స్వప్నంలో నిజంగా అలా జరగదు పాపం, కానీ స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని తెల్లారంగానే ఏం చేస్తాడు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతాడు. ఇక అదే ఏనది ఏమంటుండు? ఏడాదిలోపు మోదీ పదవి పోతుంది, కీలక వ్యవస్థలో అంతర్గత తిరుగుబాటు, అమిత్ షా ఎమర్జెన్సీ విధించవచ్చు, రాహుల్ సంచలన వ్యాఖ్యలు. మీ నాయనమ్మకు మాత్రమే సాధ్యం ఎమర్జెన్సీ పెట్టి మీడియా దగ్గర నుంచి తన వ్యతిరేకులను అణచివేసి జైళ్ళల్లో వేసినటువంటి స్వభావము, తత్వము ఇంద్రమ్మకే, మీ నానమ్మకే పరిమితం. అది వేరే ఎవరు కూడా అలాంటివి పెట్టరు. అనవసరమైనటువంటి ఊహది నీకు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. తన అంచనా ప్రకారం ఊహాజనితమే. మరో ఏడాదిలోపు మోదీ ప్రధానిగా ఉండరని ఆయన అన్నారు. ఇప్పటివరకు మోదీ నియంత్రణలో ఉన్న వ్యవస్థలు అంతర్గతంగా కుదేలవుతుండడమే అందుకు కారణమన్నారు. ఇక్కడి ఇందిరాభవన్లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన నేతలతో మాట్లాడుతూ రాహుల్ ఈ కీలక వ్యాఖ్యలు చేసిండు. గిరిజనులకు ఉన్నటువంటి ధ్యాస, ముందు చూపు నీకు లేదు. నువ్వు ఏదంటే నోటికి ఏది వస్తే అది బాగుడే తప్ప అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోదు. 100కు 100%. మళ్ళీ టర్మ్ ఎలక్షన్లో కూడా బీజేపీ సొంతగా మెజార్టీ తెచ్చుకుంటుంది. ఇప్పుడు జరిగేటువంటి ఇవంతా కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగానే కానీ బీజేపీ కల్పించినటువంటి, కేంద్ర ప్రభుత్వం కల్పించిన కృత్రిమ కొరత కాదు. ధరలు పెరగడం కానీ, పెట్రోల్ డీజిల్ కొంచెం షార్టేజ్ అవ్వడం కానీ అక్కడ యుద్ధం కారణంగానే. ప్రపంచంలో జరుగుతున్నది, ఒక భారతదేశంలో కాదు. ఇంకా మన భారతదేశం నయం, ఒక్కొక్క దేశంలో కొట్టుకుంటున్నారు. పాకిస్తాన్లో అయితే వాడికి మంచినీళ్ళు కూడా దొరుకుతలేవు. పెట్రోల్ డీజిల్ 600 లీటరు, మంచినీళ్ళు దొరుకుతలేవు. వాళ్ళని ఏమందాం? ఎడగొమ్మందాం, ఎడబడిమందాం వాళ్ళను. మిగతా దేశాల్లో అల్లకల్లోలం ఉన్నది, ముందు చూపు లేక ఫ్రీ అన్ని ఫ్రీ ఇచ్చి జీరో బడ్జెట్. వాళ్ళని ఏమందాం? ఇంకా మన దగ్గర నరేంద్ర మోదీ ముందు చూపు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నిటి వల్ల చాలా అన్ని దేశాల కంటే మన దేశం గొప్పగా ఉంది. రాహుల్జీ, నువ్వు అన్ని ఊహాజనితము, కలలు గనకు. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల ప్రభావం నుంచి దేశాన్ని రక్షించే వ్యవస్థలను అధికార భాజపా బలహీనపరిచింది. ఎన్నికల సంఘంతో సహా పలు ముఖ్య వ్యవస్థలు భాజపా నియంత్రిస్తోంది. దేశంలోని కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోంది. ఎన్నికల సంఘంతో సహా పలు వ్యవస్థల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉన్నట్లు నాకు సమాచారం అందుతుంది. స్వయంగా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరు, నిఘా విభాగం అధిపతి, న్యాయ వ్యవస్థలోని సీనియర్ వ్యక్తులు నాకు ఈ పరిణామాలపై సమాచారాన్ని చేరవేస్తున్నారు. అంటే పశ్చిమ బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ గెలిస్తే చాలా అద్భుతంగా న్యాయబద్ధంగా ఎలక్షన్ అయినట్ట. తమిళనాడులో సివికే గెలిచింది కదా, అక్కడ కాంగ్రెస్ గెలిస్తే న్యాయబద్ధంగా అయినట్ట. కేరళలో అక్కడ కూడా అనుకోవచ్చా? మరి అక్కడ కూడా అనుకోవచ్చా మనం ట్యాంపరింగ్ జరిగిందని? అంటే నీ పరంగా నీ కూటమి వాళ్ళు గెలిస్తేనేమో అద్భుతం, అదే బీజేపీ గెలిస్తే ట్యాంపరింగ్, అంతే కదా. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ మీద మరి తక్షణమే నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేయాలి. మీరు ఏ టైంలో పోయి టీ తాగేటప్పుడు చెప్పిర్రా, ఏదైనా గ్లాసులు కడిగేటప్పుడు చెప్పిర్రా, ఎప్పుడు చెప్పిర్రు, ఏం సంగతి అని నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో ఆదేశాలు జారీ చేయాలి, ఎంక్వైరీ పెట్టాలి. ఈయన చెప్పిరట మరి. అయితే ప్రజా వ్యతిరేకతను అణచివేయడానికి ఎమర్జెన్సీ విధించరు. రిఫ్లెక్షన్ తరపునే చెప్తున్నా, నేను రిఫ్లెక్షన్ న్యూస్ తరపునే చెప్తున్నా. మళ్ళీ ఎమర్జెన్సీ అనేది ఓన్లీ మీ నాయనమ్మకే అర్హత, ఆ హక్కులు ఎవ్వరు మళ్ళీ ఎమర్జెన్సీ విధించరు. అది ఒక పీడకలగా భావిస్తున్నారు. ఎమర్జెన్సీ పీరియడ్ను ఒక పీడకలగా భావిస్తున్నారు. మళ్ళీ ఆ పీడకలను తేరు, ప్రజల మీద, ప్రతిపక్షాల మీద రుద్దరు. అదేవిధంగా తాను ఘనంగా నియంత్రించిన వ్యవస్థలే, ఒకప్పుడు తాను ఘనంగా నియంత్రించిన వ్యవస్థలే ఇప్పుడు దెబ్బతింటున్నాయని, అవే నాకు సమాచారం అందిస్తున్నాయని కూడా ఆయనకు తెలుసు అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఏం తెలుస్తుంది? మోదీకి చెప్తారు, నువ్వు చేసినే నీకు ఎసరు పెడుతున్నారు,
భస్మాసుర హస్తంలాగా చేసిండా ఏమన్నా? భస్మాసుర హస్తంలాగా చేసిండా? అవన్నీ ఏం లేదు. నీకు స్వప్నంలో కనిపించిన తెల్లారంగానే ప్రెస్ మీట్లో పెట్టుడే తప్ప నిజ జీవితంలో మళ్ళీ టర్మ్ కూడా బీజేపీ వస్తుంది. ఇంకో ముచ్చట్లేదు. దేశం మొత్తం బీజేపీ ఉంటుంది. దేశం మొత్తం ఇంకా 20 ఏళ్ళు బీజేపీ ఉంటే ఇక్కడ హిందూ రాజ్యం అయిపోతుంది. మొత్తం హిందువులే ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఉండరు. అట్లా కావాలి. ఏమంటారు ప్రేక్షకులారా? రాహుల్ గాంధీ కలలు కన్నటువంటి స్వప్నంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రెస్ మీట్లో పెట్టిన దాన్ని మనం ఖండిద్దామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.